మనకి పంచభూతాలు అంటారు. పృథ్వీ, ఆకాశ, జల, అగ్ని, వాయు. ఈ 5 ఎలిమెంట్స్కి సంబంధించి మనకి 5 లింగాలు ఉన్నాయి. పృథ్వీలింగం ఎక్కడుంది అంటే మనకి కంచిలో ఉంటుంది. ఏకాంబరేశ్వరుడుగా ఇక్కడ శివుడు పిలువబడతాడు. ఇక్కడ మనకి పక్కనే కంచి కామాక్షి అమ్మవారు కూడా ఉంటుంది. అలాగే మనకి ఆకాశలింగం, ఇది చిదంబరంలోనే ఉంటుంది. ఇక్కడ మనకి చిదంబరేశ్వరుడు రూపంలో ఉంటాడు శివుడు. కాకపోతే ఇక్కడ లింగ రూపం ఉండదు. దీన్నే చిదంబర రహస్యం అంటారు. అదే ఆకాశలింగానికి తత్వంగా మనం పూజిస్తూ ఉంటాం. నటరాజస్వామి రూపంలో మనకి ఇక్కడ శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆ తర్వాతది జలలింగం. ఇక్కడ లింగం నుంచి కింద నుంచి ముఖ్యంగా నీరు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఈ లింగం అనేది తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఉంటుంది. ఇక్కడ జంబుకేశ్వరుడిగా స్వామి పిలువబడుతూ ఉంటాడు. ఇకపోతే అగ్నిలింగం, ఇది అరుణాచలంలో ఉంది. ఈ అరుణాచలంలో అరుణాచలేశ్వరుని ఆ కొండని ఏదైతే తిరువనమలై అని మనం అంటామో ఆ తిరువనమలైని మనం అగ్నితత్వం అగ్నిలింగంగా పూజిస్తూ ఉంటాం. ఇక చివరిగా ఉన్నది మనకి వాయులింగం. ఇది మనకి శ్రీకాళహస్తిలో ఉంది.